మన దేశంలో 1,00,000 మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది, 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది, 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది. కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తుపాకీ కానీ కత్తి కానీ ఉంది. అంటే ఇక్కడ మనకి బతికే అవకాశం అంటే చర్చే సౌకర్యం ఎక్కువ అని నాకు ఫ్రెండ్ చెప్పాడు. అతను తన దగ్గర కుంఫు నేర్చుకోవడానికి వచ్చిన కుర్రాడికి చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు. ఈ మాట అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది. అతని పేరు సంజయ్ సాహు. ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు. మంగళవారం 1 రోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు. సో ఇతను వారం అంతా తాగుతూనే ఉంటాడు. రెవెన్యూ స్టీల్ పెట్టుకో పగలో. ఇతనికి తాగటంతో పాటు ఇంకో చెడ్డ అలవాటు కూడా ఉంది, చదవటం. ఇప్పటికి ఆల్రెడీ 3 పీజీలు చేశాడు. ప్రస్తుతం 4వ పీజీ చేస్తున్నాడు. మీరు అనుకుంటుంది కరెక్టే, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. సంజు, సంజు, ఏ సంజు, హాయ్. పడుకున్నావా? లేదే. ఎంత టెన్షన్లో నిద్రలో పట్టింది స్వామి. నిద్రపోయాడు. చూడు, కళ్ళు మూసుకుని మన శక్తిలో మీ నాన్న మీద పంపిస్తాడు అంతే. రా. సరే. దూరం రావట్లేదు. ఏంటి? రా. దూరం రావట్ లాక్ అయింది. తనే పర్లేదు. షో. వచ్చే పర్లేదు. ఎక్కువగా మాట్లాడుకో, అమాయకుడు అనుకుంటారు. అస్సలు మాట్లాడను. పొగరు అనుకుంటారు. సరే ఇందు, ఇదివరకు మీకుండేవి, ఇప్పుడు మాకు. ఏంటి? పెళ్లి చూపులు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమ్మా వీడా? ఏయ్ ఏయ్ సార్ కూర్చోవచ్చా అండి? ఇవన్నీ బాగా అడుగుతారు. కూర్చోవచ్చండి, టిఫిన్ చేయొచ్చండి అని. కానీ ప్రేమించడానికి మాత్రం పర్మిషన్ అడగదు. అడిగితే అసహ్యం ఉంటుంది కదా సార్. ఏంటే? అంటే అదే సార్, మీ అమ్మాయికి లైన్ ఇచ్చా, ఎల్లుండి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోవచ్చా అని. ఇలాంటి చీప్ లాజికల్ చెప్పాలి. అసహ్యంగా ఉంటుంది కదా సార్. నీకేముంది నా కూతురు నుంచి పెళ్లి చేయాలరా? ఆస్తా అంతస్తా అడ్డదిడ్డంగా పెరిగిన ఈ బొచ్చు తప్ప. కావాలంటే హెయిర్ స్టైల్ మార్చుకుంటాను సార్. నువ్వు హెయిర్ స్టైల్ కాదు, లైఫ్ స్టైల్ మార్చినా నా కూతురు నీకిచ్చి పెళ్లి చేయను. దాట్స్ ఆల్. That's final. ఇది చాలా అన్యాయం సార్. ఏం సార్ రివాల్వర్ తీస్తున్నారా? అంటే ప్రేమించిన పసిపిల్లని చంపేస్తారా సార్ మీరు? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నావు, నువ్వేంట్రా పసిపిల్లోడివి? యా చూడు, ఎవడు సార్ వీడు? నా కాబోయే అల్లుడు. సార్ నాకేం తక్కువ సార్. నాకు పొడుగు, కలర్, చదువు, అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు కావాలి. బతకడానికి డబ్బు కావాలి కరెక్టే, కానీ డబ్బు ఒకటే కావాలనుకోవడం తప్పు. యూర్ రైట్. ఇల్లు కారు కూడా కావాలి. నీకు స్టైఫండ్ ఎంత వస్తుందిరా నెలకి? 3.5 నుంచి 4,000 దాకా వస్తుందండి. అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి? 3.5, 4 కరెక్ట్గా చెప్పు. 3.5. వాట్? 3.5. వీడికి ఎంత వస్తుందో తెలుసా? 1,00,000. సంవత్సరానికి కానీ నెలకి. సార్ ఉద్యోగం చేస్తాడా, ఓనర్ బ్లాక్మెయిల్ చేస్తాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. వీడికి ₹1,00,000 కట్నం ఇస్తున్నాను. ఆ కోడితో నాకు ఇస్తే వడ్డీకి తీపి నెలకు 3 లక్షలు ఇస్తా. నేను ఇంకో ఫోటో తీస్తున్నారా? సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్, మంచిగా ఉన్నాడు. రియలీ? చాలా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. హరీష్ పక్కా సార్, వెరీ అస్సలు డౌట్, ఫస్ట్ క్లాస్. మొహమాట పడకు. అస్సలు మొహట్లేదండి, చేసేయండి. ఇప్పుడు ఏం చేద్దాం?
ఈ అబ్బా జట్టు. ఏడవకు, ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నాయేమనుకుంటారు. ఓయ్ నమస్కారం సార్. హాయ్ సార్. హాయ్ ఎందుకు వచ్చావు? సురేష్ మై ఫ్రెండ్. భోజనాలు బాగున్నాయి, బయట మంచి టాక్ వచ్చింది సార్, అందుకని ఫ్రెండ్స్ అంతా వస్తానంటేను. ఎవరు అంకుల్? ఇందు లవ్ చేసిన కుర్రోడు వచ్చాడు అన్నాను. వాడే అంతే చెప్పేశారా? నీ మీద నాకు డౌట్ రా. రేపు ఎప్పుడైనా నీకు 100,000 కావాలనుకో, మీ ఆయనకి చెప్తానని నువ్వు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే? నేనా? అవసరమైతే అడిగి తీసుకుంటాను, కానీ బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తాను అంకుల్? ఏమండి రెడ్డి గారు పిల్లల్ని తీసుకొస్తానన్నారు. హలో. మీట్ మై వైఫ్. యా నో, అది already మీరు తెలుసు కదా? బిందు అది. తెలుసు అనుకోండి. వై డోంట్ టేక్ ఎ స్నాప్? హలో ఫోటో తీయండి. అమ్మా తులసి దండలు తీసుకురా. తెలుసు కానీ నేను తీసుకుంటానండి. కంగ్రాట్స్ అండి. థాంక్యూ. ఎందుకు? అవి రెడీ తీసుకున్నావా? అది. కూర్చోండి వస్తున్నాను. సార్ టు యువర్ లెఫ్ట్ సార్. యా కొంచెం లిటిల్ మోర్. యా షూర్. ఈ లవ్ స్టోరీ ఫెయిల్ అయిన 52 వారాల తర్వాత ఇతని లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది. అమ్మాయిలు ఎప్పుడు ఒంటరిగా రారు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్లా, ఆడపిల్లలు రౌడీలు విడదీయలేని ఓ ప్యాకేజ్లా వస్తారు. ఏంట్రా సుమో ఫైటర్లు అంతా వస్తున్నారు. స్లిమ్ గా ఉంటే జిమ్ కి ఎందుకు వస్తారు? సినిమాలోకి వెళ్తారు కానీ. నెక్స్ట్ 5 minutes లో బయటకు వచ్చేది. స్లిమ్ అయితే నాకు, సుమో అయితే నీకు. You lost, you NRI. Don't call me NRI, okay? I won very clearly. What are you talking about? What are you talking? I won. You remember the movie I was telling you about? Which one? Factory Girl. హాయ్, సీ దట్? Nice car. దట్స్ మై కార్. డ్రైవ్కి వెళ్దామా? No, thank you. పోనీ ఎక్కడే కార్లో చేద్దామా? చెప్పు. Hey, you. Hey, stop. Run! Buggy! Buggy, this way! Hey! Come on, guys. Hey, Abu. Run! Hey, you. Hey! Help us, sir. వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తారు. చోటు లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ చోటు మన సాంగ్. దోస్తులా జల్దీ మాట్లాడచ్చు, ఓకే? నేను అక్కడికి వెళ్ళి కూర్చొని లిరిక్స్ అంతా రీకలెక్ట్ చేసుకుంటా. మాదైపోయాక నువ్వు కూడా జాయిన్ అవుతు కానీ బాస్. విని మర్డర్ చేశాక మనకి రేప్ చేసే మూడు ఉంటుందా? पकड़ो साले को, छोड़ दे रहे उसे, किल हिम। అసలు నాకు మా తీరిపోయిందిరా చోటు నీ వల్ల. చోటుగా చోటు
నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావురా? ఎన్ని సంవత్సరాల నుంచి? 5 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళ నుంచి కదా. ఏం చెప్పినా? ఒక్కసారి నీ అబ్బాయిని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్పినానా లేదా? చెప్పినానా లేదా? చెప్పారు. మరి చూసుకోవచ్చులాగేంట్రా? రే భీమ్ బాయ్, దారా భీమ్ బాయ్, ఇందాక నెలకొట్టో చూపించు. పర్లేదు చూపించు. మంచి కమ్యూనికేషన్ ఉందిరా మీలో. చూడు, సాంగ్ లో చూడు, ఫైట్ లో కూడా రొమాంటిక్ గా ఉంటుంది. చూడు చోటు, ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్గా ఇలాంటి రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతులతో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్నాయి వదిలేసి ధర్మయుద్ధాలు చేయగలరు. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోస్తే చోటు, వర్షం వల్ల ఉపయోగం తెలుసమ్మా? వాడు ఉచ్చబోసిన సంగతి వాడికి నాకు మాత్రమే తెలుసు. నీకు తెలుసా? ఇంటికి తీసుకెళ్తా. బాగున్నారు కదా? He's mine. He's mine. How's it? It's great. ఫార్మసీ అమ్మాయిలు బాగుంటారు, ఫిజిక్స్ అబ్బాయిలు బాగుంటారు, మ్యాథ్స్ లెక్చరర్స్ బాగుంటారు. Dragging? నో ఛాన్స్. 33, 34, 35. వెరీ గుడ్. అరగంటలో ఇంత దూరం వచ్చావంటే ఇంకో 3 గంటల్లో ఈజీగా గోడ వరకు లెక్క పెట్టవచ్చు. అసలు అక్కడ గోడ ఉందా? 1 లక్ష లెక్క పెట్టిన తర్వాత గోడ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు నాన్న. కమ్ ఆన్, క్యారీ ఆన్, యు కెన్ డు ఇట్. 37, 38, హరి అప్, 39, 40, 41, 42, 44. ఏం పేరు? సరోజ. సార్ అడిగిచ్చావు నీ మొగుడుగా? నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. నన్ను చేసుకుంటావా? సార్, కోపమా కృతజ్ఞత? నువ్వేం కంగారు పడకు, నీకు వాళ్ళ కష్టమైన పనులు చెప్పను. చూడడానికి పలుచుకున్నావు కదా, వెరీ ఈజీ. వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి తిన్నంగా వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది, బాగా చదువుకో. ముద్ద వద్దా? ఓకే, ఇంకా ఈజీగా ఉండేది చేద్దాం. నేనే వచ్చి నీ పెదాల మీద ముద్దు పెట్టుకుంటాను. స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది, యాజ్ ఇదిగా బాగా చదువుకో. సంజు, వీడవలే చిక్కిపోయిన చిరంజీవిలో ఉన్నాడు, వీడే హెల్ప్ చేస్తాడు. యా గర్ల్స్, వాట్స్ ద ప్రాబ్లం? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్కడా అమ్మాయిలు? ఈ నా కుండెల్లో ఏ నా కుండ? నీ దందా ఏదైనా ఉంటే నీ డిపార్ట్మెంట్లో చూసుకో. ఇది మా ప్రాబ్లం. సరదాగా ర్యాగింగ్ చేసుకుంటాం, సీరియస్గా రేప్ చేసుకుంటాం. నీకెందుకు? ఎవడు అమ్మాయిలు ఏడిపించాడు, నన్ను పంచాయతీ పిలవడం ఎక్స్ట్రా. వీడెవడు నాకంటే ఎక్స్ట్రాగా? ర్యాగింగ్ చేసినాడు పిలవండి రా. ఈడేనా? ఈడు లేచాక నన్ను మళ్ళీ పిలవండి. వచ్చి
మళ్ళీ కొడతా. చూడాలి, నువ్వేం కంగారు పడకు. మోస్ట్ రొమాంటిక్ గా ఉన్న రెండు కళ్ళు పైకెత్తి నీ చిట్టి పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది. కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి తలనొప్పి వస్తుంది. బిలీవ్ ఇట్స్ ఫన్ టు బి హియర్. జీవితం ఎన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అద్భుతం కాదా బొటానికల్ భాషలో పెటల్స్ పూరేకులు మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెను కేకలు మెకానికల్ శ్వాసలో ఊసులనే ఊసులు మనస్సు పరిభాషలో మధురమైన కథలు You and I, let's go high and do balle balle. Life is like a Saturday night, let's do balle balle. Oh 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 oh, let's do balle balle. Oh 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 oh, let's do balle balle. Pontalante victory, పోరాటం కంపల్సరీ రిస్క్ అంటే ఎల్లో మరి బాలా ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం ముఖ్య హిస్టరీ లిఖలా యుటోపియా ఊహలో అచోయితో సాగుదాం యూఫోరియా ఊపులో ఎగసి ఎగసి చలరేగుదాం ఫిలాసఫీ చూపులో ప్రపంచమో పూటకం అనాటమీ ల్యాబ్లో మనకు మనము దొరకం You and I, let's go high and do balle balle. Life is like a Saturday night, let's do balle balle. Oh 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 oh, let's do balle balle. Oh 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 oh, let's do balle balle. 2 3 4 బాగా ఊపిరి పీల్చండి ఆపండి నేను చెప్పినప్పుడు వదలండి Excuse me. ఎస్ Hi. మీకు యోగా కావాలంటే నా దగ్గర రండి బాగా రావాలంటే ఆడి దగ్గరికి వెళ్ళండి, సంజు కావాలంటే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్.
ఏంటి? ఇలా పడిపోయాడు. సార్ సార్ పోయాడా? ఊపిరి అడప చెప్పాలి కానీ మరింత ముఖమాటం. యు స్టే హియర్. ఓకే. సంజయ్, సంజు. ఎవరు హాయ్, ఎవరు? ఐఎమ్ జ్యోత్స్న. జో. హ్యాంగ్ ఓవర్ కదా, సూది కింద పడిన సుత్త కొట్టినట్టుంటది. రాత్రి ఫ్లవర్స్. ఫ్లవర్స్ రాత్రి తాగవలసిన బీరు పొద్దున్న తాగితే హ్యాంగ్ ఓవర్ వెళ్ళిపోద్ది. మీ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇల్లు నాది కాదు, వీడు అంకుల్. ఫర్నిచర్ లో మీ టేస్ట్ కనిపిస్తుంది. టేస్ట్ కాదు, కాస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదు, వాడిది. విషయం అంటే చెప్పే దా. థ్యాంక్స్ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపిస్తే తలుపులేసి వస్తాను. చేద్దాం, బాగా చేద్దాం. ఏం చేద్దాం? అది ఇది ఎందుకు, డైరెక్ట్గా అదే చేద్దాం. నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పనా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ టూ అన్నాకు వదిలేస్తారా? 3-4 yearsలో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాక వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు తడుగుడ్డడిచ్చేసి. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ ఎ టైగర్. ఎస్, ఐఎమ్ ఎ టైగర్. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా. ఒక్క రీజన్ చెప్పు. 3 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? 1, నీ పోనీ టైల్. 2, నీ హై హీల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ 3, ఇన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మన నచ్చం. అంతేనా? అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి వెళ్దాం, పడుకుంటాం. ప్లీజ్. నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా? నువ్వేంటి దేవుని జుట్టెర పోసుకొని చేతులు చెప్పులేండి అసహ్యంగా? నీకు నచ్చదన్నారని. దానికి బాగుండవు, నీకు బాగుంటాయి. యా, ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ అదే. ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా వేయించారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా. దాని బదులు తలొకటే తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తారా నీ మీ నాన్న డబ్బులున్నాయా? ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. తిలోదకం నినీయా తిలోదకం నినీయా తిలోదకం నినీయా ఆత్మపత్ని పితరం ఆమపిష్టపిండన్న మమ ఆత్మపత్ని పితామహీం ఆమపిష్టపిండన్న మమ ఆత్మపత్ని ప్రపితామహీం ఆమపిష్టపిండన్న మమ పిండస్యోపరి తిలోదకముపతిష్టదో తిలోదకముపతిష్టదో తిలోదకముపతిష్టదో. కోకాపేట సైట్ సెటిల్మెంట్. నమస్తే సార్. వాళ్ళిద్దరూ కోకాపేటలో 10 ఎకరాలు కొన్నారు. అవతలాడు ఇంకా అమ్మలేదనుకో, 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినారు అని చెప్పారు. మధ్యలో వాడు లాలా అంట, లోకలోడు కాదు, పూనా నుంచి వచ్చినాడు. వాళ్ళకన్నా 50 కోట్లు ఎక్కించి కొనేసాడు. బోర్ కూడా వేసేస్తున్నారు సార్. ఇంకా చాలా చెప్పినారులే స్వామి. ఆ లాలాగాడు దుర్మార్గుడు, మటన్ బిర్యానీ తింటాడు. వీళ్ళైతే పాపం మంచోళ్ళు మజ్జిగ అన్నది తింటారంట. ఆడైతే ఇక్కడ బార్ కడతారంట, పాపం వీళ్ళైతే సాహులో కోయలు కడతారంట. ఇట్లా చెప్తేనే కదా స్వామి నాలాంటి పిచ్చోళ్ళకి పంచుడిపోయే పంచాయతీకి వచ్చేటిది.
నన్ను చూస్తే నవ్వొస్తుందిరా నీకు. ఇది రావాలరా. నెలకి 10,000 జీతం తీసుకుని ఇట్టా నుంచుంటే ఎవడో వచ్చి కాల్చిపోతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయం. అది ఉండాలి కదా, లేకపోతే బయటకు వచ్చేస్తుంది ఇలా. బతికుంటే ఆసుపత్రికి తీసిపో. నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా, వెళ్ళిపోండి. 10 కోట్లు ఇస్తాం సార్. నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. ముప్పై ఇస్తే మాట్లాడేదా? 40 ఇస్తే చేస్తానని చెప్పు. పాలు దగ్గర నీ అబ్బా. మీరు చూస్తుంది నిజమే, ఇది జైలే. వీళ్ళన్ని పంచాయతీలు ఇక్కడి నుంచే చేస్తారు. అది ఎలా సాధ్యం అని మీకు అనిపిస్తే రోజు పేపర్ చదవండి, లేదా న్యూస్ చూడండి, మీకు ఆ డౌట్ రాదు. ఎందుకు టెన్షన్ పడతావు బాగి? వాడు జోకి నో చెప్పాడు కదా. అఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? అది నాకంటే సెక్సీగా ఉంటుంది. దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? ఛ! అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది, హీజ్ మైన్ అని. ఎప్పుడు 10 seconds లేట్. ఏమన్నారు? హీజ్ మైన్. చివర్లో లేట్. అదే ఎంత? 10 seconds. ఎగ్జాక్ట్లీ, నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బంక్సీన్. లాస్ట్ ఇయర్ మా బంక్ లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 seconds ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది, బంక్ పోయి సినిమిలాడు అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్ లో 10 seconds లేట్, మనం టెలిగ్రామ్ లో 10 seconds ఫాస్ట్. కలిసామనుకో కొరియర్ లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. వాట్ హ్యాపెన్ డాక్టర్? థ్యాంక్ యూ. నీ రిపోర్ట్లన్నీ చూశాక కాదు, క్యాన్సరా? అబ్బే లేదయ్యా. మరి ఇంకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? కర్మగాలి కాండము కన్నపడి ఎయిడ్స్ గానీ వచ్చిందా? టెల్ మీ డాక్టర్, ఫర్ ద గాడ్ సేక్ టెల్ మీ. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా, తొందరపాటుని. జనరల్ గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే. ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను, అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారు. రా గూట్లే. ఎనీ డౌట్ నానా? కమాన్ కమ్అట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని గూట్లే అంటారు. రా గూట్లే. నోదరు. ఫైనల్ గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 seconds అయిపోతుంది. ఏ పనైనా కరెక్ట్ టైం కి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందు 10 లెక్కటమన్నాడు. అక్కే లేట్ కాబట్టి పని అయ్యాకో 10 లెక్కటమంటాడు. మళ్ళీ ఫీజు కింద 25,000 లెక్కట్టాలి. అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను. ఆయన నాకు ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్ గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ట్ 10,000 కవర్ అవుతుంది. అయ్య బాబోయ్, ఇక్కడ 1000 కూడా 10,000 లాగా అంతుంది, తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లం లో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కుర్రోని చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గలా.